హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి బయాలజీ మోడల్ పేపర్ 3 అనమాట. సో ఇది డిస్కస్ చేసుకోబోతున్నాము. ఆల్రెడీ 2 మోడల్ పేపర్స్ అనేవి మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసుకోండి. ఈ 3 మోడల్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు మంచిగా హెల్ప్ అవుతుంది ఎగ్జామ్కి. ఓకేనా? సో మనకి క్వశ్చన్ పేపర్ అయితే మనకి ఇలా ఉంటుంది. 2 అవర్స్ టైం ఇస్తారు. 2 అవర్స్లో ఎగ్జామ్ రాయాలి. సో మీరు ఎలా అయితే ఫిజికల్ సైన్స్ రాశారో సేమ్ అదే విధంగా ఉంటుంది. 50 మార్క్స్కి పేపర్ ఉంటుంది. ఓకేనా? ఈ 2 అవర్స్లో ఒక 15 మినిట్స్ అనేవి మనకి ఎందుకు ఇస్తారంటే మనకి క్వశ్చన్ పేపర్ రీడ్ చేసుకోవడానికే ఇస్తారు. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ రీడ్ చేయాలి. ఓకేనా? సో మొత్తం ఇక్కడ మనకి 4 సెక్షన్స్ ఉంటాయి, 17 క్వశ్చన్స్ ఉంటాయి. సో సెక్షన్ 3లో క్వశ్చన్ నెంబర్ 12కి మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అలాగే సెక్షన్ 4లో 2 క్వశ్చన్స్కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే సెక్షన్ 1 చూద్దాము. సెక్షన్ 1లో మనకి 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. 6 ఇస్తారు. 6 రాయాల్సి ఉంటుంది అనమాట. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఇక్కడ ఏది చాయిస్ అనేది లేదు, మొత్తం రాయాలి. 6 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుందన్నమాట. ఈ 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి మనకి AS 1 నుంచి అడిగే అవకాశాలు ఉంటాయి, AS 2 నుంచి ఇస్తారు, AS 4 నుంచి కూడా ఇస్తారు. అయితే ఇందులో కన్ఫామ్గా మనకి ఒక ఫుల్ ఫామ్ అనేది ఉంటుంది, ఒక డెఫినేషన్ ఉంటుంది. అలాగే మనకి ఈ విధంగా చిన్న డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో మనం టెక్స్ట్ బుక్ రిఫర్ చేయాలి. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి స్మాల్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం నీట్గా చూసుకున్నాము అంటే మనం ఇందులో మనం 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ రాయొచ్చు. అలాగే ఒక ఓన్ సజెషన్స్కి సంబంధించి ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, రైట్ ఎ స్లోగన్ టు డిస్ప్లే ఆన్ ఎన్విరాన్మెంటల్ డే. సో ఎన్విరాన్మెంటల్ డేకి సంబంధించి ఒక స్లోగన్ ఏదైనా రాయండి అని అడిగారు. ఇలా జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇలా 1 మార్క్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అయితే ఇందులో ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నేమ్ ద రా మెటీరియల్స్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ రైట్ ఎ స్లోగన్ టు డిస్ప్లే ఆన్ ఎన్విరాన్మెంటల్ డే. థర్డ్ క్వశ్చన్ చూడండి, నేను చెప్పాను కదా చిన్న డయాగ్రామ్స్, స్మాల్ డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో సో అవి చూసుకోమని చెప్పేసి అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ ఐడెంటిఫై ద ఫినోటైపిక్ రేషియో ఆఫ్ F2 జనరేషన్. నెక్స్ట్ వాట్ ఈజ్ మింట్ బై హెరిడిటీ, డెఫినేషన్స్ ఇలా అడుగుతారనమాట. ఏ మ్యాన్ విత్ బ్లడ్ గ్రూప్ ఏ మ్యారీస్ ఏ ఉమెన్ విత్ బ్లడ్ గ్రూప్ O అండ్ దట్ డాటర్ హ్యాస్ బ్లడ్ గ్రూప్ O. ఈజ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఎనఫ్ టు టెల్ విచ్ ట్రైట్ ఈజ్ డొమైన్డ్? నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద ప్యాంక్రియాసిస్ డస్ నాట్ సెక్రెట్స్ ఇన్సులిన్. సో ఇలాగా 1 మార్క్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే సెక్షన్ 2, ఇందులో కూడా చాయిస్ అనేది ఏమి ఉండదు, అన్ని క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది మనం. ఓకేనా? 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో మొత్తం 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే? సో ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, వాట్ మెజర్స్ డూ యూ సజెస్ట్ టు అవాయిడ్ గోయిటర్. సో ఇక్కడ ఇందులో కూడా అంతే అనమాట, ఓన్గా సజెషన్స్కి సంబంధించి జనరల్ క్వశ్చన్స్. సో వాట్ హ్యాపెన్, వాట్ విల్ హ్యాపెన్, ఈ విధంగా మనకి ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసినట్లయితే వాట్ క్వశ్చన్ విల్ యూ ఆస్క్ యువర్ టీచర్ టు నో మోర్ అబౌట్ ఈకోసిస్టమ్. నెక్స్ట్ 9th క్వశ్చన్ రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఈ విధంగా పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేవి AS 4 నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైనా ఒక ప్యాసేజ్ లాగా ఇచ్చేసి దానికి సంబంధించి సబ్ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ డీకంపోజర్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ అన్ ఎకోసిస్టమ్. సో ఇలాగ వాట్ విల్ హ్యాపెన్, వాట్ హ్యాపెన్ అని చెప్పాను కదా జనరల్ క్వశ్చన్స్. సో ఈ విధంగా అడుగుతారనమాట. నెక్స్ట్ చూసినట్లయితే సెక్షన్ 3. సెక్షన్ 3లో చూడండి 4 మార్క్స్, ఇక్కడ మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఇస్తారు. 12th క్వశ్చన్లో మాత్రమే మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఈ ఒక్క క్వశ్చన్లోనే మనకి A ఆర్ B అని ఉంటుంది, రెండిట్లో ఏదో ఒక్కటి రాయాలి, రిమైనింగ్ అన్నీ రాయాలి ఈ సెక్షన్లో మనము. సో ఇక్కడ మనకి డిఫరెన్సెస్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా ఎక్కువగా అడిగే అవకాశాలు ఉంటాయి అని చెప్పుకొని ఉన్నాము. సో ఆ డిఫరెన్సెస్లో కూడా యూనిసెక్షువల్, బైసెక్షువల్ ఫ్లవర్స్ డిఫరెన్సెస్, ఆటోజోమ్స్, అలోజోమ్స్, జైలం, ఫ్లోయం, ఇలాగా మనకి కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయన్నమాట. ఆ డిఫరెన్సెస్ అన్నీ నేర్చుకొని ఉండాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఆటోట్రోఫిక్ అండ్ హెరిటోట్రోఫిక్ న్యూట్రిషన్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి, ఇక్కడ పిక్చర్ ఇచ్చేసారు, అబ్జర్వ్ ద డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ దానికి అంటే ఇంటర్నల్ చాయిస్ కింద ఇది కాకుండా ఇంకొక క్వశ్చన్ ఏమి ఇచ్చారు, డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ లేబుల్ ద పార్ట్స్. ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ వేసి పార్ట్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్ రైట్ స్లోగన్స్ టు అవేర్ పీపుల్ అబౌట్ ఆర్గాన్ డొనేషన్. సో ఇక్కడ ఆర్గాన్ డొనేషన్ కి సంబంధించి స్లోగన్స్ ఇచ్చారనమాట, ఏమన్నా రాయమని చెప్పేసి. నెక్స్ట్
వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై ఓజోన్ డిప్రెషన్ ఇన్ అన్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ 15th క్వశ్చన్, ఫ్లో చార్ట్ ఇచ్చారనమాట. ఫ్లో చార్ట్ చూసుకొని మనము దాని కింద అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ 4కి వచ్చేసరికి ఇక్కడ మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి, 16th ఏ ఆర్ బి ఉంటుంది, 17th కూడా ఏ ఆర్ బి ఉంటుంది. 16th ఏ ఆర్ బిలో నుంచి ఒకటి మనం రాయాలి, అలాగే 17th కూడా ఏ ఆర్ బి నుంచి ఒకటి రాయాల్సి ఉంటుంది. 16th క్వశ్చన్ చూడండి, అబ్జర్వ్ ద డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్ని చూసి ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. ఆర్ అది కాకపోతే ఒకవేళ డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై యూ టు అబ్జర్వ్ బడ్డింగ్ ఇన్ ఈస్ట్. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయాలి. 17th కూడా అంతే, ఏ ఆర్ బి ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. హౌ డస్ phototropism occur in plants, or how does Mendel explain the dominant and recessive traits with experiment. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఐ హోప్ ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ ప్రాక్టీస్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా మంచిగా ప్రాక్టీస్ చేయండి. డయాగ్రామ్స్ కానీ, లేబులింగ్ చేయడం కానీ, అంటే ఆ పార్ట్స్ కానీ ఇవన్నీ కూడా మంచిగా ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. ఈ ఎగ్జామ్ కూడా మీరు బాగా రాయాలని కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా రాసినవన్నీ కూడా బాగా రాసుంటారని ఆశిస్తున్నాను. సో జరగబోయేటువంటి బయాలజికల్ సైన్స్ నెక్స్ట్ సోషల్ ఎగ్జామ్ కూడా నా తరపు నుంచి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఎవరైతే 10th రాస్తున్నారో ఆ పిల్లలందరికీ కూడా మంచి మార్క్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుంటే ఒకసారి చూడండి, వీడియోస్ అనేవి మీకు నచ్చుతున్నాయి, హెల్ప్ అవుతున్నాయి, యూజ్ అవుతాయి ఎవరికైనా అంటే మాత్రం తప్పకుండా వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ సపోర్ట్ని మాకు అందించండి. ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.